హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ బీరకాయ కర్రీ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. కర్రీకి కావలసినవి 1 ఆనియన్, 4 చిల్లీస్, హాఫ్ కిలో బీరకాయలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్ సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత చిల్లీస్ కూడా కట్ చేసుకోవాలండి. తరువాత బీరకాయలండి. బీరకాయలు పైన పొట్టు తీసేసి ఒకసారి క్లీన్ చేసుకుని కట్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయాలండి. అప్పుడప్పుడు బీరకాయలు చేదుంటాయి. చెక్ చేసిన తర్వాత అన్ని బీరకాయలు ఇలా కట్ చేసుకుని సన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుందండి. కటింగ్ అంతా అయిపోయిన తర్వాత కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్ పీసెస్ యాడ్ చేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి పోపు వేసి చేసుకునే కంటే ఇలా సింపుల్గా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. చిల్లీస్ కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ పీసెస్ అన్ని యాడ్ చేసి ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. బీరకాయలు 4-5 రకాలు ఉంటాయండి. వాటిల్లో ఇవి నాటు బీరకాయలు అంటారు. ఈ బీరకాయలో గనక మనం పాలు పోసి చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నా చిన్నతనంలో మా అమ్మమ్మ చేసి పెట్టేదండి. కర్రీకి కావలసిన సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒకసారి తిప్పుతూ ఉండాలండి. కింద అడుగు పట్టుకోకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చెక్ చేసిన తర్వాత కర్రీకి కావలసిన కారం యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఈ కారం ఇంట్లో పట్టించిన కారం. ప్రతి కర్రీలో ఈ కారమే నేను యాడ్ చేస్తానండి. చాలా బాగుంటుంది. ఒక వెల్లుల్లిపాయ దంచి వేసుకుని ఫైనల్గా ఒక చిన్న గ్లాసు మిల్క్ యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ టైంలో పాలు పోసి కుక్ చేసుకోవడం వల్ల పాలు విరిగిపోకుండా కర్రీ చాలా బాగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి కర్రీ తీసుకుందామండి. నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా బీరకాయలో పాలు పోసి ప్రిపేర్ చేస్తానండి. మీరు గనక ఇలా చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. కారం అది తక్కువ ఉంటుంది. దానివల్ల పిల్లలు చాలా ఇష్టపడతారు. మీరు ఎప్పుడైనా చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.